కార్తీక దీపం 2 మార్చి 4వ తేదీ 609వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే, బిడ్డను వదులుకోవడం తప్పించి ఈ సమస్యకు పరిష్కారం లేదని దశరథతో అంటాడు కార్తీక్. ఈ మాటలు విన్న పారిజాతం షాక్ అయి వెంటనే ఈ విషయాన్ని పారిజాతానికి చెప్పాలని వెళ్తుంది. మరోవైపు స్వప్నకి యాపిల్ కట్ చేసి ప్రేమగా తినిపిస్తుంటాడు శ్రీధర్. అది చూసిన కావేరి తగిలిపోతుంది. విడాకుల పేపర్ల మీద సంతకం చేసి కూతురిని మందలిస్తారని అనుకుంటే మీరు ప్రేమగా యాపిల్ తినిపిస్తున్నారని మండిపడి వెళ్ళిపోతుంది. అమ్మకి నా మీద చాలా కోపంగా ఉంది. మరి నీకెందుకు లేదని అడుగుతుంది స్వప్న. మీ అమ్మ బాధేంటి? అంటే తన కూతురి జీవితం ఎక్కడ నాశనం అయిపోతోందో నలుగురు ఏమనుకుంటారోనని. నేను కాశీ గురించో, మీ అమ్మ గురించో, దాస్ గురించో ఆలోచించడం లేదు. ఎందుకంటే ప్రతి కూతురికి నాన్న ఒక హీరో. నా కూతురికి నేను ధైర్యంలా, ఆమె ముఖం మీద నవ్వులా ఉండాలని అనుకున్నానని చెబుతాడు శ్రీధర్. వివాహ బంధాన్ని ఎవరు కావాలని వదులుకోరు. ఇష్టపడే పెళ్లి చేసుకుంటున్నావు, నచ్చలేదని వదిలేసుకుంటున్నావు. అందరిలాగే నేను కూడా తిట్టి బాధ పెడితే వాళ్ళకి నాకు తేడా ఏముందని ప్రశ్నిస్తాడు శ్రీధర్. ఆ మాటలతో స్వప్న ఏడుస్తూ తండ్రిని హత్తుకుంటుంది. జీవితంలో ఏం పోయినా తిరిగొస్తుంది కానీ జీవితం పోతే తిరిగి రాదని నచ్చ చెబుతాడు శ్రీధర్. నన్ను ఇంతగా అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్ చెబుతుంది స్వప్న. నువ్వెప్పుడు నా హీరో అని అంటుంది. కాంచనకి పారిజాతం ఫోన్ చేసి నీకొక నిజం చెప్పాలని అనుకుంటున్నానని చెబుతుంది. ఈ నిజం చెబితే నీకు నిద్ర పట్టదని అంటుంది పారు. నువ్వు చెప్పకపోయినా నాకు నిద్ర పట్టదు. నువ్వు ఏం చెప్పాలని అనుకున్నావో అని ఆలోచిస్తూ తెల్లవార్లు కూర్చుంటానని అంటుంది కాంచన. ఇంత ఇబ్బంది పెట్టకూడదనే ఉంది. కానీ లేనిపోని గొడవలవుతాయని ఆలోచిస్తున్నానని అంటుంది పారిజాతం. అసలు నీకేం తెలుసు? నాతో ఏం చెప్పాలని అనుకుంటున్నావు అని. దానివల్ల ఏం గొడవలవుతాయని ప్రశ్నిస్తుంది కాంచన. నీ ఆశల మీద నీళ్లు చల్లిన దానిని అవుతాను అని అంటుంది పారిజాతం. ఎప్పుడూ ఏదో ఒక కొత్త సమస్య వస్తూనే ఉంది. సుమిత్ర వదిన ఆపరేషన్ అవ్వగానే దీపను ఎక్కడికి వెళ్ళనివ్వనని చెబుతుంది కాంచన. ప్రసవం అయ్యే వరకు నా కళ్ళ ముందే పెట్టుకుని దీపని చూసుకోవాలని అనుకుంటున్నానని చెబుతుంది. మళ్ళీ ఏ సమస్య వచ్చింది? ఏం జరిగిందో చెప్పమని బతిమలాడుతుంది కాంచన. నువ్వు నీ కోడలి గురించి, పుట్టబోయే బిడ్డ గురించి గంపెడు ఆశలు పెట్టుకున్నావు. వాటిలో ఏ ఒక్కటి నిజం కాదని తెలిస్తే నువ్వు తట్టుకోగలవా అని పారిజాతం అనగా కాంచన షాక్ అవుతుంది. నీ కోడలు కడుపు వద్దు అనుకుంటోంది అని పారు చెప్పడంతో కాంచన ఉలిక్కిపడుతుంది. నీ కొడుకు కోడలు, నీ అన్న ముగ్గురు మాట్లాడుకుంటుంటే విన్నాను అని చెబుతుంది పారిజాతం. బిడ్డ, సమస్య, పరిష్కారం, కడుపు లేకపోతే అనే పదాలు విన్నాను అంటుంది. నీ కోడలికి ఈ కడుపు మోయడం ఇష్టం లేదు. దాని వెనుక ఎన్ని వందల కారణాలు ఉన్నాయో నాకు తెలియదు. అది నువ్వే తెలుసుకో, జాగ్రత్త తీసుకోమని చెబుతుంది పారిజాతం. నా కోడలు, నా కొడుకు, పిల్లలు అనే ఆశలు ఏమైనా ఉంటే వదిలేసుకోవడం మంచిది. నీ కలలు ఈ జన్మలో నెరవేరవు. నీ కోడలు నీ కొడుకుని అలా గుప్పెట్లో పెట్టుకుందని అంటుంది పారు. ఈ మాటలతో కాంచన షాక్ అవుతుంది. తాతయ్యకి అబద్ధం చెప్పావు, మరి అత్తకి ఏ అబద్ధం చెబుతావని కార్తీక్ ని అడుగుతుంది దీప. మా నాన్నని ఏదోలా ఒప్పించగలం కానీ అత్తయ్య అలా కాదు. పైగా నేను బిడ్డ గురించి మాటిచ్చానని అంటుంది దీప. అబద్ధం చెప్పి అమ్మను మోసం చేస్తున్నానే బాధ కంటే ఆవిడ పెట్టుకున్న ఆశల్ని తీర్చలేకపోతున్నానని బాధగా ఉందని కార్తీక్ అంటాడు. అత్తయ్యకి అనుమానం వస్తే మనల్ని బయటకు వెళ్ళనివ్వదని చెబుతుంది దీప. అత్తకి ఏం చెప్పినా నమ్మేలా చెప్పమని అంటుంది దీప. ఏం జరిగినా నువ్వు ఆసుపత్రిలో అడ్మిట్ అవుతావని తేల్చి చెబుతాడు కార్తీక్. దాస్ని సీక్రెట్ గా కలుస్తాడు దశరథ. నీ ఫేస్ లో సంతోషం కంటే బాధే ఎక్కువగా కనిపిస్తోందని, నా కూతురు ఏమైనా చేసిందా అని అడుగుతాడు దాస్. నేను పెద్ద పాపం చేస్తున్నాను, నన్ను శిక్షించు అంటాడు దశరథ. నీకు తప్ప ఎవరికి చెప్పుకోలేను, నువ్వు తప్ప ఎవరూ అర్థం చేసుకోలేరని అంటాడు. మీ వదినను కాపాడటానికి మీ కూతురు దీప ఉంది. కానీ నా మనవరాలిని ఎవరు కాపాడతారు అంటాడు దశరథ. వదినకి ఆపరేషన్ చేయాలంటే కన్న కూతురైన దీప కావాలి. దీప ఆపరేషన్ కి రెడీగానే ఉంది. కానీ ఆమె ఆపరేషన్ కి సిద్ధపడితే కడుపులో ఉన్న బిడ్డను కాపాడలేమని డాక్టర్ చెప్పారని దశరథ అనడంతో దాస్ షాక్ అవుతాడు. దీప ఆగిపోతే కడుపులో ఉన్న బిడ్డ బతుకుతుంది. కానీ మీ వదిన బతకదు. ఆపరేషన్ చేస్తే మీ వదిన బతుకుతుంది. దీప కడుపులో ఉన్న బిడ్డ బతకదు. కానీ నా కూతురు తన తల్లి కోసం బిడ్డను వదులుకోవడానికి సిద్ధపడింది. నా అల్లుడు కూడా భార్య త్యాగానికి సరేనని ఒప్పుకున్నాడని అనడంతో దాస్ షాక్ అవుతాడు. ఒక ఆడది పడకూడదని కష్టాలు, అవమానాలన్నీ పడింది దీప. తల్లిని కాపాడుకోవాలని మురిసిపోయేలోపు తన బిడ్డను తల్లి కోసం వదులుకోవాల్సి వస్తోందని బాధపడతాడు దాస్. బిడ్డకు ఏం కాదని నాకు నమ్మకంగా ఉందని చెబుతాడు. దీప పుట్టడంతోనే కష్టాలు అనుభవిస్తే దీప బిడ్డకు కడుపులోనే కష్టాలు మొదలయ్యాయని బాధపడతాడు దాస్. దీప కడుపులోని బిడ్డ మృత్యుంజయురాలు అవుతుందని చెబుతాడు. ఇంతలో శివన్నారాయణ ఫోన్ చేసి దశరథను ఇంటికి రమ్మని చెబుతాడు.
మరోవైపు దీప తన కడుపులో బిడ్డను వద్దు అనుకుంటోందని అనసూయ శ్రీధర్లకు చెబుతుంది కాంచన. ఆ మాటలతో వారిద్దరూ షాక్ అవుతారు. పిన్ని చెప్పిందనే కాదు, గత కొద్ది రోజులుగా దీప ప్రవర్తనను నేను గమనిస్తూనే ఉన్నాను అంటుంది కాంచన. పారిజాతం గారు మందర లాంటిది, పాల లాంటి మనసులో కూడా విషం నింపగలదు. మీ పిన్ని చెప్పిన మాటలు విని నీ మనసు పాడు చేసుకుంటున్నావు. అది నిజమో అబద్ధమో ఒక్కసారి ఆలోచించావా అని ప్రశ్నిస్తుంది అనసూయ. ఎప్పుడూ ఏదో ఒక గొడవ పెట్టడమే అత్తయ్యగారి పని అంటాడు శ్రీధర్. రోజూ ఈ టైంకి భార్యాభర్తలిద్దరూ జీతం లేని పనికి బయలుదేరేవారు. కానీ ఈరోజు ఇంతవరకు గది దాటి బయటకు రాలేదు. లోపల వాళ్ళు ఏం చేస్తున్నారు అని ప్రశ్నిస్తుంది కాంచన. ఇంతలో కార్తీక్ దీపలు లగేజ్ తీసుకుని బయటకు వస్తారు. నేను దీప కొన్ని రోజులు సరదాగా బయటకు వెళ్ళాలని అనుకుంటున్నామని కార్తీక్ చెబుతాడు. ఇంకా నా దగ్గర నిజాలు దాస్తారు. మీరు ఎక్కడికి వెళ్తున్నారో నాకు తెలుసు. పారిజాతం పిన్ని నాతో అంతా చెప్పిందని కాంచన అనడంతో దీప కార్తీకులు షాక్ అవుతారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.